వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అనేది క్రింది ఏ వ్యవస్థకు సంబంధించినది? ఆప్షన్ 1 అస్థిపంజర వ్యవస్థకు, ఆప్షన్ 2 కండర వ్యవస్థకు, ఆప్షన్ 3 నాడీ వ్యవస్థకు, ఆప్షన్ 4 రక్త ప్రసరణ వ్యవస్థకు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 కండర వ్యవస్థకు. మరో ప్రశ్న, సాధారణ శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఏ డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది? ఆప్షన్ 1 35 to 36.6 డిగ్రీల సెల్సియస్ మధ్య, ఆప్షన్ 2 36 to 36.8 డిగ్రీల సెల్సియస్ మధ్య, ఆప్షన్ 3 38 to 40 డిగ్రీల సెల్సియస్ మధ్య, ఆప్షన్ 4 40 to 42 డిగ్రీల సెల్సియస్ మధ్య. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 36 to 36.8 డిగ్రీల సెల్సియస్ మధ్య. మరో ప్రశ్న, డెల్టాయిడ్ కండరం క్రింది వాటిలో ఏ రకమైన దానికి చెందినది? ఆప్షన్ 1 స్పిండిల్ షేప్, ఆప్షన్ 2 పిన్నిఫామ్, ఆప్షన్ 3 బైపెన్నిఫామ్, ఆప్షన్ 4 మల్టీపెన్నిఫామ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 మల్టీపెన్నిఫామ్. మరో ప్రశ్న, క్రింది వాటిలో ప్లాంటార్ ఫ్లెక్షన్ నందు తోడ్పాటు కండరం ఏది? ఆప్షన్ 1 హ్యామ్స్ట్రింగ్, ఆప్షన్ 2 క్వార్టర్సెప్, ఆప్షన్ 3 సోలియస్, ఆప్షన్ 4 గ్యాస్ట్రోనిమస్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 సోలియస్. మరో ప్రశ్న, క్రింది వాటిలో స్టాటిక్ కాంట్రాక్షన్ అని కూడా దేనిని పిలుస్తారు? ఆప్షన్ 1 కాన్సంట్రిక్ కాంట్రాక్షన్, ఆప్షన్ 2 ఎసెంట్రిక్ కాంట్రాక్షన్, ఆప్షన్ 3 ఐసోమెట్రిక్ కాంట్రాక్షన్, ఆప్షన్ 4 ఐసోటానిక్ కాంట్రాక్షన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 ఐసోమెట్రిక్ కాంట్రాక్షన్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.